అడ్డొచ్చి ఇబ్బంది పెడితే బొక్కలు విరిచేస్తామంటున్నారు అధికారిక ఎమ్మెల్యే. బొక్కలు ఎవరితో మొక్కోని మా జోలికి వస్తే మీ గుండెల్లో నిద్రపోతామంటున్నారు కంటెస్టెంట్ ఎమ్మెల్యే. ఈ సికింద్రాబాద్ ఎమ్మెల్యే ఖాళీ చేపించేంత వరకు నేను గాని నిద్రపోం, నీ గుండెలో నిద్రపోతామని చెప్పి సొంతం 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 నీకా నాకా. అడ్డగుట్ట గడ్డపై ఇది నా అడ్డ అంటూ ఒకరంటే, ఈ గడ్డ ముద్దు బిడ్డను నేనే అంటున్నారు ఇంకొకరు. రాష్ట్రానికి ఇది అడ్డ, ఇది పద్మారావు అడ్డ కూడా. అడ్డగుట్ట ముద్దు బిడ్డని, నేను అడ్డగుట్టలో అడ్డగుట్ట నివాసిని కాబట్టి మేం చాలంటూ మహిళా మనులంతా పద్మారావు వెంట నిలిస్తే మేమేమీ తక్కువ కాదంటూ నినాదాలతో సంతోష్ టీం హోరెత్తిచ్చింది. ప్రభుత్వ పథకం పంపిణీలో ఇరు పార్టీల నేతలు ఢీ అంటే ఢీ అంటూ సిద్ధం కాగా వారిని ఆపేందుకు పోలీసులు చెమటొచ్చారు. చెక్కుల పంపిణీపై మేమంటే మేము పంచుతామంటూ ఇరు పార్టీల నేతలు ఎగబడి మరీ పోటీ పడితే ఎవరికి అవకాశం ఇవ్వకుండా తెలివిగా పద్మారావు చెక్ పెట్టేశారు. ఇదిగో ఆదిగా అంటూ ఎదురు చూసిన కాంగ్రెస్ నేతలకు చివరి వరకు నిరాశ మిగలగా పజ్జన్న వారు చేసిన హడావిడిపై ఘాటుగానే సమాధానం ఇస్తే నిన్ను గద్దె దింపుతామంటూ కంటెస్టెంట్ ఎమ్మెల్యే ఆదం సంతోష్ సవాల్ విసిరారు. అడ్డగుట్టలో చెక్కుల పంపిణీపై ఈనాటి ప్రత్యేక కథనం పజ్జన్న వర్సెస్ సంతోష్. ఎస్బీ న్యూస్ తెలుగు. సికింద్రాబాద్ అడ్డగుట్టలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి తహసీల్దార్ కార్యాలయం అధికారులు రియో పాయింట్ ఆటో స్టాండ్ వద్ద సిద్ధం చేశారు. మరి అధికారులకు ఏమనిపించిందో లేక ఎవరు సలహా ఇచ్చారో కానీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పక్కకు పెట్టి రోడ్డుపై ఉన్న ఆటో స్టాండ్ లో టెంట్ వేసి కార్యక్రమాన్ని సిద్ధం చేశారు. ఎమ్మెల్యేగా పద్మారావు తన క్యాంపు కార్యాలయం నుంచి 11:30 టైమింగ్ ఫిక్స్ చేయగా కాంగ్రెస్ నేతలు మాత్రం ఉదయం 10:30 లబ్ధిదారులకు నేతలకు సమాచారం అందించారు. ఇక 10 గంటల సమయానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు పోటాపోటీగా కార్యక్రమానికి తరలిరాగా ఇది ప్రభుత్వ పథకం అంటూ మాదంటూ కాంగ్రెస్ నేతలు ఈ కండువాతో స్టేజ్ ఎక్కి ప్రయత్నం చేయడంతో గొడవలు మొదలుకాగా స్టేజ్ పై స్థానిక కార్పొరేటర్ లింగాన్ని ప్రసన్నలక్ష్మి శ్రీనివాస్ దంపతులు, కాంగ్రెస్ పార్టీ నుంచి గంటరాజు, తహసీల్దార్ భూపతి గౌడ్ సభాధ్యక్షత వహించగా తుకారం గేట్ సీఐ శంకర్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక కండువాతో మొదలైన లొల్లి కాస్త సమయానికి స్టేజ్ పైకి ఎవరు వెళ్లినా ఇరు పార్టీల మధ్య తగాదాకు కారణం కాగా ఇక స్టేజ్ మీదకి ఎవరిని అనుమతించకుండా పోలీసులు అడ్డుగా నిలవడంతో పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత కుమ్మలాటతో కొందరు కనిపించగానే స్థానిక నేతలు ఫైర్ అయితే మరికొందరు పద్మారావు తనయుడు రామేశ్వర్ పంచితే తప్పు లేనప్పుడు మేం పంచితే తప్పు ఏమిటంటూ స్టేజ్ పైకి ఎక్కే ప్రయత్నం చేయగా ఇక రెండు గ్రూపుల మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకోగా పోలీసులు హద్దు మీరకుండా వారిని కట్టడి చేశారు. అదే సమయానికి డిప్యూటీ మేయర్ మోతి శ్రీలతా శోభన్ చేరుకోగా ఆమెకు పరిస్థితిని కొందరు నేతలు తెలియజేశారు. సరిగ్గా 12:08 స్టేజ్ వద్దకు చేరుకున్న సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుకు టీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం పలకగా ఇక నేరుగా స్టేజ్ మీదకి వెళ్లి మైక్ అందుకున్నారు. చెక్కుల పేర్లు చదవడం మొదలుపెట్టగానే ఒక్కొక్కరికి అధికార హోదాలో ముందుగా ఆయన అందించిన అనంతరం తర్వాత స్థానిక కార్పొరేటర్ లింగాని ప్రసన్నలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత, కార్పొరేటర్ కంది శైలజ తహసీల్దార్కు అవకాశం కల్పించారు. అనంతరం మాకే అంటూ కాంగ్రెస్ నేతలు ఆశపడి ఆయన కుమారుడికైనా మిగతా నాయకులకు అవకాశం ఇచ్చినా ఇక దబిడి అంటూ సిద్ధం కాగా పద్మారావు మాత్రం వినూత్న ఆలోచనతో అందరికీ షాక్ గురి చేశారు. ఏకంగా చెక్కులన్నీ ఆయన చేతిలోకి తీసుకుని పోలీస్ అధికారులు కానిస్టేబుల్తో పాటు మీడియా వారి చేత పంపిణీ చేయించగా ఇక అందరూ ఆశ్చర్యపోవడం వారి వంతైతే 40 ఏళ్ల రాజకీయాల్లో ఇలాంటివి చాలా చూసే అంటూ పంచాల్సింది నేనే, ఎవరు ఏం చేయలేరు, నేను పట్టించుకోలేనంటూ అక్కడ రసాబసాగా సాగుతున్నా అవేవి పట్టించుకోకుండా చెక్కులను పంపిణీ చేసేశారు. ఇక మీడియాతో మాట్లాడుతూ అడ్డగోలు హామీలు ఇచ్చి ఏది నెరవేర్చలేకపోతున్నారని, కావాలని అడ్డు తగలాలని చూస్తే బొక్కలు విరిచేసే సత్తా తమ వారికి ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం చేశారు అడుగు బొక్కలు ఎవరితో మొక్కోని ఇది అందులో రికార్డ్ చేయి, టీవీలో ప్లే చేయి. తప్పు చేసిన ఏమైనా కొడుకు ఉంటే వాడు భయం పడతాడు, చేస్తాడు. చేత కానీ దద్దమ్మలంతా ఇవన్నీ ఎన్నికలలో ఎక్కడ పోతున్నారు. ఒక కార్పొరేటర్ గెలవరు, హైదరాబాద్ సిటీలో ఒక ఎమ్మెల్యే గెలవరు. ఇవన్నీ మీరు కళ్ళతో చూస్తూ ఉంటారు. అప్పుడు ఏం చేయాలి? ఈ కాకిగోళలు చేస్తుండాలి. కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు ఆశగా తమ వంతు వస్తుందంటూ ఎదురు చూస్తున్న సమయంలో సికింద్రాబాద్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఉన్న ఆదం సంతోష్ ఎంట్రీతో కాంగ్రెస్ కేడర్లో కొత్త ఆశలు వచ్చాయి. ఇక ఆయన స్టేజ్ వద్దకు వెళ్లేందుకు పోలీసులు అంగీకరించగా తమ నేతకు ఇవ్వాలంటూ కాంగ్రెస్ నేతలు జిందాబాద్లతో హొరతిచ్చారు. ఇదిగో అదిగో అంటూ చివరి చెక్కు వరకు కూడా అవకాశం రాలేదు. కాంగ్రెస్ నేతల్లో ఆవేశం కట్టలు తెంచుకుని ముందుకొస్తున్న తరుణంలో పద్మారావు తనయుడు రామేశ్వర్ వారికి సర్ది చెప్తూ నిల్చోగా ఇక పొరపాటున స్టేజ్ పై వేసిన టెంట్ కూలిపోయే పరిస్థితి రావడంతో
బీఆర్ఎస్ మహిళా నేతలు రెచ్చిపోయి మరీ తిట్ల దండకం అందుకోగా మిగిలిపోయిన చెక్కులైనా పంచుదామనుకుంటే వాటిని కూడా పద్మారావు తన కార్యాలయానికి తరలించడంతో ఆదం సంతోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డగుట్ట గడ్డ ముద్దు బిడ్డని తనని 6 నెలలకే పద్మారావుపై ఉన్న వ్యతిరేకత ఎంపీ ఎన్నికల్లో ప్రజలు తేల్చి చెప్పారని, పద్మారావు గుండెల్లో తాము నిద్రపోతామంటూ ఇక పద్మారావు గద్దె దింపుతాం అంటూ ఆదం సంతోష్ సవాల్ విసిరారు. ఈ పద్మారావుని ఈ సికింద్రాబాద్ ఎమ్మెల్యే ఖాళీ చేపించేంత వరకు నేను కానీ నా క్యాడర్ కానీ మరి ఇక్కడ సికింద్రాబాద్ ప్రజలు కానీ నీ గుండెలో నిద్రపోతామని చెప్పి నేను సవాలు విసురుతున్నా నీకు. నువ్వు చాతగాని దద్దమ్మవు, నువ్వు మేము కాదు. మేము ఓడిపోయినా కానీ బాధ్యతగా ప్రజల్లో పట్టి తిరిగి ప్రజల యొక్క అవసరాలని, ప్రజల యొక్క మంచి చెడ్డని తెలుసుకుంటున్నామని తెలియజేస్తున్నాను. క్యాంపు కార్యాలయంలో చెక్కులు పంచిన సైలెంట్ గా అయిపోయింది. కానీ 90 మంది లబ్ధిదారులకు 90 లక్షల రూపాయల చెక్కులను పంచడానికి వేదికగా అడ్డగుట్ట గట్టను మార్చేయగా నేటి రసాబసతో లబ్ధిదారులు మాకు చెక్కు వచ్చేనా లేదా అంటూ ఆశగా ఎదురుచూస్తుంటే పద్మారావు సూటిపోటి మాటలు, ఆదం సంతోష్ ఘాటు వ్యాఖ్యల మధ్య రామేశ్వర్కు నేడు చెక్కును ముట్టుకునే అవకాశం కూడా దక్కకపోగా కేవలం అధికారిక కార్పొరేటర్లు, ప్రభుత్వ అధికారులతో పాటు మీడియాకు మాత్రమే అవకాశం దక్కడం విశేషం. సికింద్రాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కయ్యానికి కాల్దువ్వారు. సనత్ నగర్ లో అవకాశం కోసం కాంగ్రెస్ నాయకులు ఎదురు చూస్తున్నారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకులకు వార్నింగ్ ఇస్తే సనత్ నగర్ ఎమ్మెల్యే కొబ్బరికాయ ఇచ్చి ప్రారంభోత్సవం చేయించారు. అప్పటి వరకు ఉత్కంఠగా ఎదురుచూసిన కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల నాయకులు తలసాని నిర్ణయంతో శాంతియుతంగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. రెండు పార్టీల నేతలు పాదయాత్ర చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. తలసాని రాజకీయ అనుభవంతో ఆచితూచి వ్యవహరించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కు కంటిలో నలుచులా మారుతున్న కాంగ్రెస్. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. చాలా డెవలప్మెంట్ ఇంకా మీకు తెలియదు ఏముంది. 10 ఏళ్ల నుంచి ఏం డెవలప్ జరిగిందో దానిలో భాగంగానే మరి డెవలప్మెంట్ కార్యక్రమాలు. ఆశ్చర్యం ఏంటంటే క్రితం 2 ఏళ్లగా ఇంత కీలకమైన పనులు ఎందుకు అవ్వలేదు, అది కొంచెం ప్రజలు ఆలోచించాల్సిన విషయం. సనత్ నగర్ నియోజకవర్గంలో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఎప్పుడు ఎదురుకాని సంఘటన నేడు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎదురైంది. 10 సార్లు మంత్రిగా కొనసాగిన అపార అనుభవం కలిగిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆచితూచి వ్యవహరించి క్రమశిక్షణకు తాము అనుచరులంతా మారుపేరు అన్నట్లుగా ముందుకు సాగారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కండవాలతో ప్రత్యక్షం కావడంతో కార్యక్రమానికి హాజరైన బీఆర్ఎస్ కార్యకర్తలు అసలేం జరగబోతుందన్న ఉత్కంఠతో ఎదురుచూశారు. తలసాని అక్కడికి చేరుకోగానే పరిస్థితిని ముందుగానే అంచనా వేసి ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ ముఖ్య నాయకులకు కొబ్బరికాయలు అందించి మరీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కోట నీలిమ నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. మా ప్రభుత్వం మా నిధులు అనే నినాదంతో ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పోటీగా వస్తున్నారు. సనత్ నగర్ నియోజకవర్గం నుండి తలసానిపై ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోట నీలిమ సనత్ నగర్ నియోజకవర్గంలో పట్టు సాధించడమే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేస్తూ రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపే ప్రధాన ఎజెండాగా గ్రౌండ్ వర్క్ ను మొదలుపెట్టారు. ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయించడంలో తమ కృషి ఉందని తెలియజెప్పేలా సనత్ నగర్ నియోజకవర్గంలో పద్మారావు నగర్ తదితర ప్రాంతాల్లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో తన అనుచర వర్గంతో కలిసి వచ్చి కోట నీలిమ హల్చల్ చేశారు. గురువారం సనత్ నగర్ నియోజకవర్గంలోని పద్మనాభ నగర్ లో 22 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులు, వెంకటాపురం కాలనీలో 42 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులు, ఎన్టీఆర్ విగ్రహం సమీపంలో పార్కు అభివృద్ధి తదితర పనులను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ మేయర్ మోతిశ్రీలతలు ప్రారంభించారు. డివిజన్ మహిళా కార్పొరేటర్లు కూర్మ హేమలతతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోట నీలిమ సైతం హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సైతం హాజరయ్యారు. తలసాని అనుచర వర్గం, కోట నీలిమ అనుచర వర్గం నినాదాలు చేస్తుండగా తలసాని శ్రీనివాస్ యాదవ్ తన అనుచర వర్గానికి నినాదాలు వద్దంటూ వారించడంతో పలువురు సైలెంట్ అయ్యారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ మేయర్తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కొబ్బరికాయ ఇచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించేశారు. మరి బ్రహ్మాండంగా ప్రజలు సంతోషంగా ఉండాలనేటువంటి ఆకాంక్షతోని చాలా కార్యక్రమాలు మీకు అందరూ తెలుసు. రోడ్లు కానీ, సివరేజ్ కానివ్వండి. రెండోది స్ట్రీట్ వెండర్స్ది ఒక ప్రధానమైనటువంటి ఇష్యూ. ఆల్రెడీ మనం చెప్పినాం, మళ్ళీ అక్కడక్కడ కొంత ఇబ్బంది పెడుతుర్రు. దానికి మరి ప్రజా ఉద్యమం ఏమైనా చేయాలని అర్థమైతే లేదు. రెండు పార్టీల నేతలు ఒక చోట ఒకే వేదికపై ప్రత్యక్షమవడంతో
ఏమాత్రం పార్టీ శ్రేణులు నినాదాలతో హోరెత్తించే పరిస్థితి, చేయి దాటే అవకాశాలు సైతం లేకపోలేదు. అలాంటి అవకాశానికి తావు లేకుండా కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ నాయకులు సైతం తలసాని ప్రాధాన్యత కల్పించడంతో అంతా సైలెంట్ గా కార్యక్రమం కొనసాగింది. స్థానిక పరిసర ప్రాంతాల్లో అధికారులతో కలిసి పర్యటించి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోట నీలిమలు పలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేకంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో జీహెచ్ఎంసీ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని కోట నీలిమ వెల్లడించారు. సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా మంత్రుల సహకారంతో నిధులు కేటాయించేలా చూస్తూ అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందంటూ కోట నీలిమ తెలిపారు. కొన్ని సంవత్సరాలుగా సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదంటూ విమర్శించారు. ఇప్పుడు 5 కోట్లు మేము వర్క్స్ ఏవైతే డెవలప్మెంట్ వర్క్స్ ఉన్నాయో వీటన్నింటికి మేము అడిగాం. అవి మెల్లిమెల్లిగా ఎలోకేట్ అవుతున్నాయి. ఆ డెవలప్మెంట్ వర్క్స్లో ఇవి కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ నిధులు మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు అలాగే మన గవర్నమెంట్ వైపు నుంచి వస్తున్నాయి. మీకు తెలిసిందే అది. ఈ నిధులు ఎప్పుడూ ఉంటాయి. ప్రజా సమస్యలు సాల్వ్ చేయడానికి ఎప్పుడూ నిధులు ఉంటాయి. అవి ఇంప్లిమెంట్ చేయడం, అది ఆ డిసిషన్ తీసుకోవటం, అది మంత్రివర్యులు అలాగే మన గవర్నమెంట్ అండ్ జీహెచ్ఎంసీ చాలా బాగా చేస్తున్నారు, సహకరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నియోజకవర్గంలో ఓటమికి గురైన కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల లక్ష్యంగా పెట్టుకుని డివిజన్లో జరిగే అభివృద్ధి పనుల్లో కీలక భూమిక పోషించాలనే ఆలోచనతో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముందుండి మరీ పోటీ పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అనుచరులు ఏమాత్రం ఆవేశపడినా ప్రారంభోత్సవ కార్యక్రమాలు రసాబసగా మారే అవకాశాలు సైతం లేకపోలేదు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నాయకులను ఎదుర్కొనేందుకు ఎటువంటి ప్రణాళికలతో ముందుకు సాగుతారో వేచి చూడాలి. కులగణన కోసం తమతో సర్వే చేయించారు. ఒక్కొక్కరికి 10,000 ఇస్తామంటూ హామీ ఇచ్చారు. తీరా అంతా పూర్తయిన తర్వాత మాకు ఏం సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారంటూ కులగణన చేసిన సర్వేయర్లు తమ గోడును జాయింట్ సీఈఓ పల్లవి విజయవంశీ ముందు వెళ్లబోసుకున్నారు. కంటోన్మెంట్లో కులగణన సర్వే కోసం ఆర్పీలతో పాటు పలువురికి బాధ్యతలను అందించారు. అయితే 50 రోజుల పాటు కష్టపడి వారంతా కంటోన్మెంట్ డేటాను అందించగా ఇదిగో వస్తుంది అంటే అదిగో వస్తుంది అన్న రకంగా పరిస్థితి మారిందే తప్ప వారికి ఇస్తామన్న 10,000 రూపాయలు మాత్రం అందలేదు. దీంతో కంటోన్మెంట్ బోర్డులో అధికారులను కలిసి పరిస్థితిని తెలియజేయగా నేడు జాయింట్ సీఈఓగా ఉన్న పల్లవిని కలిసి తమ సమస్యను వివరించారు. వారి పరిస్థితి అర్థం చేసుకున్న జాయింట్ సీఈఓ తన వంతుగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానంటూ వారి విన్నపాన్ని అందుకున్నారు. జాయింట్ సీఈఓను కలిసిన వారిలో తెలంగాణ జాగృతి సికింద్రాబాద్ కంటోన్మెంట్ కెల్లెటి శ్రీనివాస్, పొన్నాల బాబు, కాయతోజు స్వాతి, ఐ శోభారాణి, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, ఆర్పీలు, గవర్నమెంట్ టీచర్స్తో పాటు పలువురు ఉన్నారు. చెప్పారు ఏంటంటే ప్రతి ఒక్క సర్వే చేసిన మెంబర్కి 10,000 ఇస్తానని చెప్పారు. కాకపోతే 4 months అయింది, ఇప్పటి వరకు ఎవరికి ఏ డబ్బులు శాంక్షన్ కాలేదు. సో మేము ఫ్యామిలీస్ వదులుకొని డోర్ టు డోర్ సర్వే చేశాము. టీడీపీ మహిళా నాయకురాలుగా మొదటి స్థానం, తెలంగాణ రాష్ట్రంలో కంటోన్మెంట్కు 5వ స్థానం. ఇది టీడీపీ మహిళా సీనియర్ నాయకురాలు సాధించిన ఘనత. టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సవాల్గా స్వీకరించిన గట్టి పద్మావతి కంటోన్మెంట్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించి తన ప్రత్యేకతను చాటుకోగలిగింది. సభ్యత్వ నమోదులో మహిళా నాయకురాలుగా మొదటి స్థానంలో నిలవగా తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ సభ్యత్వంలో 5వ స్థానంలో గట్టి పద్మావతి నిలిచింది. టీడీపీ ఆన్లైన్ రికార్డులో ఆమె పేరు నమోదు కావడంతో ఆమెతో ఉండి సభ్యత్వ నమోదుతో పాల్గొన్న కంటోన్మెంట్కి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్య అనుచరులు సంబరాలు నిర్వహించారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో 4,632 టీడీపీ సభ్యత్వాలు నమోదు చేయించి గట్టి పద్మావతి తన ప్రత్యేకతను చాటుకున్నారు. గట్టి పద్మావతికి తోడుగా సీనియర్ నాయకులు టిఎన్ నర్హరి, కేపీ శ్రీనివాస్, చంద్రశేఖర్, డిఆర్ శ్రీనివాస్, ఈశ్వరి, అనంతమ్మ, నాగరాజు, కట్టల శ్రీనివాస్ యాదవ్తో పాండు, కైలాష్ గౌడ్, సుదర్శన్ శంకర్తో పాటు పలువురు సభ్యత్వ నమోదులో పాల్గొని విజయవంతం చేశారు. అందరి సహాయ సహకారాలతోనే 4,600 పైచిలకు సభ్యత్వ నమోదు చేయించగలిగామని గట్టి పద్మావతి తెలిపారు. టిఎన్ నర్హరితో పాటు పలువురిని టీడీపీ నాయకులు సన్మానించి అభినందనలు తెలిపారు. ఇదే సహాయ సహకారాలతో ముందుకు సాగుతూ పార్టీ బలోపేతమనే లక్ష్యంగా పనిచేయాలని ఆమె సూచించారు. ప్రమాదకరంగా మారిన సమస్యను పరిష్కరించి వారి అభినందనలు మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ అందుకున్నారు. కంటోన్మెంట్ 2వ వార్డులోని రసూల్పుర గన్బజార్ గ్రౌండ్లో గత కొద్ది రోజులుగా విద్యుత్ వైర్లు ఆటంకంగా మారాయి. వారు ఆడుకున్న సమయంలో బాల్ అడ్డుగా వెళితే చాలు మెరుగులు వెదజల్లుతూ ఎప్పుడు ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి కాగా సమస్యను స్థానిక 313 గ్రూప్ సభ్యులతో పాటు స్థానికులు టీఎన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టిన టీఎన్ వెంటనే సమస్యను తన అభిమాన నాయకుడిగా మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఉన్న మరి రాజశేఖర రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో సమస్య తీవ్రతను తెలియచేయగా వెంటనే ప్రమాదం సంభవించకముందే చర్యలు తీసుకోవాలంటూ జిమ్ఖానా విభాగం విద్యుత్ అధికారులకు తెలియజేయడంతో పాటు తన లెటర్ ప్యాడ్పై లేఖను పంపించారు. టీఎన్ లేఖను అందించిన సమస్యను వారికి వివరించడంలో సక్సెస్ కాగా నేడు సమస్యకు పరిష్కరించడంతో పాటు నూతన కేబుల్స్ను పంపించారు. సమస్యను వెనువెంటనే పరిష్కారం చెప్పిన టీఎన్ శ్రీనివాస్కు స్థానికులు 313 గ్రూప్ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేయగా ఎటువంటి సమస్య ఉన్నా సమస్యల పరిష్కారమే తన ధ్యేయంగా పనిచేస్తానంటూ టీఎన్ తెలియజేశారు. పనుల పరిశీలనలో వార్డు అధ్యక్షుడు కుమార్ ముద్రాజ్, బాహెబ్, ఫసీ, శ్యామ్, ప్రవీణ్, 313 గ్రూప్ సభ్యులు అమీర్, ఆసిఫ్, సమీర్తో పాటు పలువురు పాల్గొన్నారు. బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ నూతన కమిటీ సభ్యులు రాష్ట్ర మంత్రులను కలిసి శాల్వాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. చైర్మన్ ఆనంద్ బాబు ఆధ్వర్యంలో వైస్ చైర్మన్ డిబి దేవేందర్ సారథ్యంలో కమిటీ సభ్యులు శరత్, సంతోష్ కుమార్, రమణ, కృష్ణారెడ్డి, దుర్గేష్, ఆకాష్ రెడ్డి, పాషా, రాజేందర్, అస్లం, ప్రభాకర్ తదితరులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును, రాష్ట్ర ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్లను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ గ్రేడ్ సెక్రటరీ వెంకన్నతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. మార్కెట్ యార్డ్ అభివృద్ధి కొరకు నిధులు కేటాయించాలని మంత్రులకు చైర్మన్ ఆనంద్ బాబు, వైస్ చైర్మన్ డిబి దేవేందర్లతో పాటు కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన బోయిన్పల్లి మార్కెట్ను మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్లటమే తమ లక్ష్యమని చైర్మన్ ఆనంద్ బాబు తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామని, 3 దశాబ్దాల తమకల ఎట్టకేలకు నెరవేరుతుందని చిన్నతోకట్ట ఎస్సీ ఎస్టీ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు డిఎం అశోక్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. జస్టిస్ షమీర్ అఖ్తర్ కమిషన్ రిపోర్టుతో బలహీన వర్గాలకు ఎంతో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారని, ఎంతో మంది ఉద్యమాన్ని నడిపించారని, వారందరి ఆశయం నెరవేరే సమయం ఆసన్నమైందని తెలియజేయడంతో పాటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేబినెట్ మంత్రులకు ప్రత్యేకంగా అశోక్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. తాము వర్గీకరణ నిర్ణయంను స్వాగతిస్తున్నామని, వర్గీకరణతో నిరుపేద బలహీన వర్గాలకు విద్య, ఉద్యోగంతో పాటు అన్నింటి అవకాశాలు వస్తాయంటూ అశోక్ కుమార్, జనరల్ సెక్రటరీ యాదవ్, రావు, కోశాధికారి సిద్ధార్థ, మెంబర్స్ రవీందర్, రాజు, సత్యనారాయణ, గౌరీశంకర్, నగేష్ యాదవ్తో పాటు పలువురు తెలిపారు. కంటోన్మెంట్ 8వ వార్డు ఆదర్శ్ నగర్లో డప్పుల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంఆర్పీఎస్ నాయకుడు దుబ్బా మురళి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే టీఎన్ వంశతిలక్, టీడీపీ సీనియర్ నాయకుడు జనగామ నరసింహరావులు పాల్గొని డప్పుల ప్రదర్శన చేశారు. సుమారు 50 డప్పుల వరకు జనగామ నరసింహరావు వారికి అందజేశారు. కార్యక్రమంలో బాలరాజ్, మిలిటరీ రమేష్, అశోక్, ఉమేష్, దశరథ్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డు వాల్మీకి సమాజ్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్లైన్ పనులు గురువారం ప్రారంభమయ్యాయి. స్థానికంగా జరుగుతున్న డ్రైనేజీ పైప్లైన్ పనులను బీజేపీ సీనియర్ నాయకుడు సతీష్ పర్యవేక్షించారు. బోర్డు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ సహకారంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్లైన్ పనులను ప్రారంభించడం జరిగిందని సతీష్ తెలిపారు. రణ్వీర్, కృష్ణ, బాబా, మనోజ్, వినోద్తో పాటు పలువురు స్థానికంగా జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. మోండా డివిజన్ ఎల్ శంకర్ నగర్ బస్తీలో డ్రైనేజీ మ్యాన్హోల్స్ ధ్వంసం కావడంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతూ వచ్చారు. కార్పొరేటర్ గొంతం దీపికా నరేష్ దృష్టికి సంబంధిత సమస్యలు తీసుకెళ్లడంతో జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గురువారం పలుచోట్ల మ్యాన్హోల్స్కు మరమ్మతులు నిర్వహించి ప్యాచ్ వర్క్ పనులను పూర్తి చేశారు. ఈ సందర్భంగా గొంతం దీపికా నరేష్కు వారి కృతజ్ఞతలు తెలిపారు. ట్రైనింగ్ ఫ్లైట్ అదుపు తప్పి రన్వేను డ్యామేజ్ చేయడంతో సీఎం రేవంత్ రెడ్డి వెళ్లాల్సిన ఢిల్లీ ప్రత్యేక విమానం కాస్త ఆలస్యంగా బయలుదేరింది. బేగంపేట ఎయిర్పోర్ట్లో పైలట్ ట్రైనింగ్ జరుగుతుండగా ట్రైనింగ్ ఫ్లైట్లు రోజు చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఈ తరుణంలో ఓ ట్రైనింగ్ ఫ్లైట్ ఈ రోజు సాంకేతిక లోపం కారణంగా ల్యాండ్ చేసే సమయంలో ఒక్కసారిగా టైర్ పేలిపోయింది. దీంతో పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పక టైర్ పగిలిపోయి రన్వేను డ్యామేజ్ చేస్తూ ముందుకు వెళ్లి నిలిచిపోయింది. అయితే వెంటనే ఎయిర్పోర్టు సిబ్బంది రన్వేకు మరమ్మతులు నిర్వహించగా అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లే ప్రత్యేక విమానం ఉండటంతో కాస్త ఆలస్యంగా ఆయన బయలుదేరారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.